మీరందరూ కూడా దయచేసి సినిమా మహిళల్ని శాసనసభలో గెలిపించుకోవాలి. తరపున చట్టసభల్లోకి పంపితే మీ హక్కులు మీ రక్షణ చాలా ఉంది నాయన. దయచేసి ఒక్క ప్రాంతమే పూర్తి చేసాము, అర్థం చేసుకోండి. అందరూ కాబట్టి మీరు కొంచెం సహకరిస్తూ కింద వచ్చినటువంటి అభిమానులు కూడా కొంచెం సర్ది కార్యకర్తలు కొంచెం త్వరగా కదిలియాలి. అక్కడ వాళ్ళు గలరని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. కాబట్టి మనము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే ఇక్కడ ఈ ఊర్లో ఇంత ఆనందంగా మీరందరూ ఉన్నారంటే నాకు అది చూసి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చాలా గ్రామాలు చూశాను, చాలా పంచాయతీలకు వెళ్ళాను. కానీ ఈ పంచాయతీలో జనమంతా నా సోదరుడు గోపి పట్ల మీరు ఇంత అభిమానం, ఇంత ఆప్యాయత చూపిస్తున్నారంటే అదే ఈరోజు ఆయన మీద ఉన్న ఆప్యాయత మీరు నా మీద చూపిస్తున్నారని నాకు అనిపించింది. అంతేగాని నేను మీకు తెలియదు, ఇప్పటి వరకు కొంచెమే తెలుసు. బట్ ఆయన మీకు మీ పట్ల, ప్రజల పట్ల ఒక నాయకుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలో, వాళ్ళ సమస్యలు ఎలా తెలుసుకోవాలో, వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ తెలిసిన నాయకుడు కాబట్టే గోపి మీకందరికీ పార్టీలకు అతీతంగా మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా మీ గ్రామ అభివృద్ధి కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఎన్నో పనులు చేయించుకున్నారు. ఏ మొహమాటం లేదు ఆయనకి, ఏ పార్టీ అయినా ఏం లేదు. ఆయన గ్రామం బాగుండాలి, ఆయన పంచాయతీలో పనులు జరగాలి. కాబట్టి అటువంటి నాయకుడు మీకు దొరకడం నిజంగా చాలా మీ అదృష్టం అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మీకందరికీ నేను కూడా మాటిస్తున్నాను. ఇప్పుడు అన్న చెప్పారు, సీనన్నతో కలిసి గోపి ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేశాడో దాన్ని నేను ఎమ్మెల్యే అయితే గోపితో కలిసి నేను కూడా దాన్ని అదే విధంగా మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి, తప్పకుండా మీ గ్రామ అభివృద్ధికి పాటు పడతానని చెప్పి నేను మీకందరికీ మాటిస్తున్నాను. మీకందరికీ తెలుసు అనుకుంటాను, ఈ లేగుంటపాడు నాకు కూడా నా ఊరే. నాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి, నా ఇల్లుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మా లక్ష్మీదేవి ఉంది, మా కోడలు ఊరు ఇదే. మా కోడలు ఊరు ఇదే. కాబట్టి ఈ ఊరు నా ఊరుగానే
నేను అనుకొని మీకు అన్ని విధాల అభివృద్ధికి సహకరిస్తానని చెప్తున్నాను. ఇప్పుడు మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ మీరు వినే ఉంటారు. ఇప్పటికీ ఆల్రెడీ ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు, సోదరీమణులు ఉన్నారు. ముందుగా వాళ్ళకే చెప్తున్నాను. అదేవిధంగా సినిమా హాల్ బ్యాక్ సైడు ఎవరో ఒక 2 ఎకరాలు భూమి ఇస్తానన్నారు. దాన్ని ప్రభుత్వం తరఫున మనము కొనుగోలు చేపించి అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇళ్ల పట్టాలుగా మీకు అందరికీ కూడా అది ఎవరికి అన్ని దాన్ని కూడా ఒక మిక్స్డ్ కాలనీగా చేస్తామని చెప్పి ఇది గోపి అడిగారు. తప్పకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. మీకు అందరికీ ప్రతి ఊర్లో నేను చెప్తున్నాను, ఇదంతా ఇనేసి గమ్ముగా ఉండబాకండి. వచ్చేసి ఓట్లు అడుగుతారు, దాని తర్వాత మళ్ళీ మనకి కనపడరు అని చెప్పి అనుకోబాకండి. ఎందుకంటే ఇది అన్ని ఊర్లలో వర్తిస్తుందేమో కానీ నేను ఇక్కడే మీకు దగ్గరలో ఒక 4-5 అడుగుల దూరంలో ఉంటాను. అదే కాకుండా గోపి నిత్యము నా పక్కనే ఉంటాడు, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా. అయినా నేను రాజకీయ నాయకురాలిని కాదు, మీకు చెప్పేసి వెళ్ళిపోవడానికి. నేను సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని. రాజకీయం అంటే నాకు తెలిసి ప్రజలలో కలిసిపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీలో ఒకదాన్ని, మీలో మమేకమై మీకేం కావాలో తెలుసుకోవడమే రాజకీయం అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు నేను వచ్చి 30 రోజులు అయింది, కానీ ఎన్నో గ్రామాలు చూశాను. అన్ని గ్రామాల్లో ఎంతోమంది ప్రజలు తాగడానికి గుక్కెడు నీళ్లు లేక, శ్మశానాల్లో కనీస వసతులు లేక, వాళ్ళు చనిపోతే పూడ్చిపెట్టుకోలేక అంత అవస్థపడుతున్నారు. కానీ ఈ నాయకులు, మన ప్రతిపక్ష నాయకులు గుట్టలుగా ఎక్కడ పట్టినా గ్రావెల్ దొవేసి, ఇసుక దొవేసి, అవన్నీ మీకు నిన్న మొన్న కూడా చూసుంటారు. అది ఏంటి అని నేను అడిగితే ఈ రోజుటి వరకు దానికి సమాధానం లేదు. దానికి సమాధానం చెప్పకుండా ఎంత దోచేశారు, ఎంత కమిషన్లు తీసుకున్నారంటే దాన్ని అవినీతి మీద మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతారు. కాబట్టి